అరే మామ ఏంట్రా అది తెల్లగా ఉంది కింద అది డవ్ షాంపురా చోటు. అయినా నీ మొడ్డల ఇంటికి డవ్ షాంపు వాడవు గారా. నిజం మామా డవ్ షాంపే. ఏ చెప్తాంది ఏం కావాలరా ఇక. నీ పిల్ల వినోటు నిజంగా డవ్ షాంపేరా. మొడ్డగానివి చూడు బ్యాటింగ్ చేసి చేసి ముఖం మొడ్డలు కలిసింది. అంటే మామా అది నీకు ఎన్నిసార్లు చెప్పినా లంజోడికి బ్యాటింగ్ తర్వాత బాత్రూమ్ లో నీళ్ళు పోయిరా అని. అయ్యో పర్లేదు మామా. మరి సోపుకు బొక్కేవాడు పెట్టిండ్రా. తూ మీ జాతులు దెంగ. కరువు మామా కరువు కరువు. నీ కరువును కుక్కలు దెంగాచి. ఏ వదిలేరా ఇవన్నీ కామనే మనకు. చెప్పు తీసుకొని దెంగతా ఇంకోసారి సోపుకి బొక్కలు పెట్టి డవ్ షాంపని కథలు దెంగితే. ఆనో గుద్ద మూసుకొని స్నానం చేయిపోనాడు. అరే ఇక్కడ నా డ్రైవర్ కనబడ్డదా. ఇంతకు ముందు రోడ్ మీద చూసారా నడుచుకుంటూ వెళ్తుంది. ఏంది జోకా బాలేదా. పిచ్చలు విసుకుతా. అరే ఏంద్రా ఇది మొన్ననే కొన్నగారా కొత్త డ్రాయరు. ఎప్పుడు కొంటేంద్రా మనలోకి దెంగిపోనీకి. మళ్ళీ దడిచింది వేసుకుంటే తొడలోరుసుకపోతాయిరా. ఏని మొడ్డల పొక్కలు రాయరికి ఎందుకురా ఇంత సో దెంగుతున్నావు. చెల్ కథలు దెంగకండి విప్పండి రా నేను చూస్తా ఎవరు దెంగిపోయిండో. చూడు నీ అబ్బా నాకు వేసుకునే అలవాటే లేదు. అదేంది మామ అంత చిన్నగా ఉంది మొగని కాదా అడిగానివా. ఒకసారి ముందట చంగు పెద్దగా అవుతుంది. అబ్బో వద్దులే. మొడ్డగాని చెప్తున్నావా నాకు వేసుకునే అలవాటే లేదురా అంటే. నువ్వు కూడా ఇప్పురా. అరే పూకా నిన్నే నువ్వు కూడా ఇప్పురా. ఏంది విప్పేది పూకు నీ మొడ్డల రాయర్ ఎవడు దెంగిపోలే గాలికి ఎగిరిపోయింది కావచ్చు. ఆ డాడీ వదిలిపెట్టు సీను అద్దన్నప్పుడు వదిలిపెట్టు. దింగుతా నీ అబ్బా. ఏంద్రా పూక ఏమో అంటున్నావు. మిమ్మల్ని కాదు డాడీ ఫ్రెండ్ ని. ఇట్లాంటి ఎరుపు కథలు దిగినావనుకో పూక గుద్ద ఇంపుతా. చీయాలా ఏం లేదు డాడీ. చోటు సిగరెట్ కాల్చరా ఆరిపోతుంది. అరే దండం పెడతా దెంగేరా ఇడ నుండి. నన్ను దెంగే అంటావా నువ్వైతే ఇంటికి రారా నీ గుద్ద వాళ్ళు దెంగకపోతాడు. మిమ్మల్ని ఎందుకంటే డాడీ చెప్పు. ఒక పెగ్గుబాటు మామా. రే రూమ్ లో అమ్మాయి వెయిట్ చేస్తుంది నడువురా ఒక షార్ట్ వేసేవు. మీ ఫ్రెండ్స్ జాతింది దెంగ ఇంకోసారి మీ ముందు కాల్ మాట్లాడితే చెప్పు తీసుకొని దెంగండ్రా. ఏంది సీను అక్కడ పోయేది నేను సీను సత్తా సీను నువ్వేంటి పంటవు తీస్తూ. ఏ దెంగే లంజోడికా ఇన్నుండి నాకు కిరు దెంగనియకు. మామా నీకు రియల్ దయ్యం స్టోరీ చెప్పాలా. దయ్యాలు దెంగించుకున్న రాత్రి దయ్యాల స్టోర్ అవసరం మామ. సర్లే చేపిసావు. మన హాస్టల్ కట్టక ముందు ఇక్కడ శ్మశానం ఉండే అంటారా. అక్కడ ఒక కోరికలు తీరని ఆడపిల్ల యవ్వనంలోనే అంతమైందంట మామా. కండ్లు పెద్దగా వేసుకొని ఇక్కడే తిరిగేదంటారా. ఏటి గుద్ద లంజోడికా ఇప్పుడా చెప్పేది ఇప్పుడా. ఆ దయ్యాన్ని నేను వేసుకుంటా మామా. కుద మూసుకొని చెప్పేది నువ్వు కథలు దెంగకు. దానికి ఎవ్వడు అబ్బాయి కనిపించిన సావ దెంగి చెవులు మూసేది అంటారా. ఈ రోజు నిన్ను చంపి దెంగుతారా ఎలాగైనా. అరే ఏంట్రా ఇది కుక్కుచ్చలా ఇట్లుంది రసమారా ఇది. ఈ హాస్టల్ జాతింది ఇంకా వేలకు వేలు ఫీజులు దెంగుతున్నావు గారా కనీసం ఫుడ్ అయినా బరబర పెట్టి దెంగురా. అరే ఎవర్రా ఇక్కడ వాడేన్ వన్ జాతిని దెంగితే. అరే ఎవర్రా అది హాస్టల్ నుండి ఎలా దెంగుతా. గుద్ద మూసుకొని తింటా తినండి లేదంటే దెంగేయండి. అంతేగాని రసం బాగాలేదు పూక అంటే గుద్ద వాళ్ళు దెంగుతా. నీ మొడ్డల హాస్టల్కు రాను అంటే మా అయ్య నువ్వుకి దెంగిండి ఇంట్లో. అరే నువ్వు నైట్ టైంలో కనిపిరా నేను అట్టేసి దెంగకపోతే నేను జాన్ గానే కాదు. అరే ఎవర్రా అది పోరా పూక. ఎవడో నన్ను ఇక్కడ పూక అన్నాడు నాకు తెలియాలి. నీకు తెలిసిన పాదాతలు ఏం మీకలేవు అని గుద్ద మూసుకొని దెంగైబే. అరే పూక ఎటు గుద్ద లంజోడుకా నీకు గనబడుకుంటది అసలే గద్ద గంటల పూకోడు. వాని గుద్ద వానికి ఏం కనబడతాయిరా తీసుకొస్తా ఇగుడు. మామ ఇలా వాడేను కానీ గుద్ద వల్లేం కలరా. ఆ లంచోడుకు మనన్నే ఎలా దెంగుతా అంటాడా నడు అని జావ దెంగుదాం. వీని జాతి దెంగ చంపి దెంగదాం రా ఎలాగైనా. నీ అబ్బాయి ఇది హాస్టల్ ఆరా మా ఇద్దరు పాక అంత ఉంది లంచోడుకు అంది హాస్టల్ అంటా అంటాడు. నిజం మామ. వాడిని దెంగుడేరా ఇయ్యాల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. యూట్యూబ్ లో 10K సబ్స్క్రైబర్స్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్ లో 100K ఫాలోవర్స్ అయినందుకు కూడా మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మామ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మామ. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. స్పెషల్ గా అయితే యూట్యూబ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ. ఓకే బాయ్ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.